బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 91555155. ఎక్కడ స్కూల్లో వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఐ వర్క్ ఇన్ గండిపేట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్. అక్కడికి వెళ్ళి ఏం MPUP చేస్తుంటారు అనిత స్కూల్. గారు మీరు? నేను ఇంగ్లీష్ చెప్తానండి 5th క్లాస్ వాళ్ళకి, 6th క్లాస్ వాళ్ళకి. వాళ్ళ సబ్జెక్ట్కి ఏదైతే అవసరమో, ఇప్పుడు సైన్స్ టీచర్ బాగా ఉంది అంటే కనుక సోషల్ చెప్తా, లేదు సైన్స్ సరిగ్గా లేదు నాకు వచ్చు కాబట్టి సైన్స్ కూడా చెప్తానికి చూస్తానండి. ఆల్ లెసన్స్ విల్ బీ కంప్లీటెడ్ అండ్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ స్టూడెంట్స్ రీడ్ టెక్స్ట్ బుక్ బై ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. అసలు ఇంగ్లీష్ రాదండి వాళ్ళకి. 2 days గ్యాప్ ఇచ్చాము అంటే మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. ఎందుకంటే పాపం వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అంతా లేబర్ వర్క్ చేసేవాళ్ళు, ఇళ్ళల్లో పనిచేసేవాళ్ళు పిల్లలు కదా వాళ్ళు. ఇప్పుడు మనం అంటే ప్రైవేట్ స్కూల్ ఇంటికి వచ్చిన వెంటనే దామ్మా చదువుకుందాం, కొంతసేపు మనం వర్క్ అవన్నీ మన పిల్లలకి మనం చూస్తాం. వాళ్ళకి ఎవరు చూస్తారండి పాపం? ఎవరు చూడరు. మళ్ళీ మనం వెళ్తేనే ఆ లెగసీ అలా కంటిన్యూ అవుతుంది. నువ్వు బ్రేక్ ఇచ్చి మళ్ళీ నెల తర్వాత వెలిగితే ఉపయోగం ఏముంటుందండి? అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందండి? గవర్నమెంట్ కనుక సరైన టీచర్స్, ప్రామినెంట్ టీచర్స్ విత్ పర్ఫెక్షన్, అంటే ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఎడ్యుకేషన్ అంటే హయ్యెస్ట్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ నుండి మంచిగా ఉండే టీచర్స్ని పెడితే కనుక అసలు ఈ ప్రాబ్లమ్స్ రావండి. అంటే గవర్నమెంట్ టీచర్ కాకుండానే రోజు గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి టీచ్ చేస్తున్నారు. ఇంగ్లీషు, సైన్స్, సోషల్. అసలు ఇంత టైం ఇవ్వాలని ఎలా అనిపించింది? అది కూడా 7 years నుంచి మీరు వర్క్ చేస్తున్నారు గవర్నమెంట్ స్కూల్లో. ఎలా అనిపిస్తోంది మీకు? నాకైతే చాలా హ్యాపీగా, తృప్తిగా ఉందండి దీనివల్ల. అట్లీస్ట్ కొంతమంది పిల్లలన్నా కొంచెం మంచి పద్ధతులు, ఆడపిల్లలు అందరూ అన్నీ వాళ్ళకి శానిటైజేషన్ దగ్గర నుంచి అన్నీ చెప్తాను ప్రతిదీ క్లాస్లో. ఎందుకంటే వాళ్ళకి ఇంటి దగ్గర చెప్పేవాళ్ళు ఉండరండి. హౌ టు టేక్ కేర్ వెన్ దే ఆర్ ఇన్ మెన్స్ట్రురల్ హైజీన్ అనమాట. ఆ ప్రోగ్రామ్ చేయించారు లక్ష్మి గారు యాక్చువల్లీ లాస్ట్ ఇయర్. తను అది కూడా చేయించింది. ఏం చేయించారు? ఏం చేయించిందంటే ఇట్స్ ఎ మెన్స్ట్రురల్ హైజీన్ అండి. వీ నీడ్ టు గో అంటే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఉన్నప్పుడు అసలు మనం ఆ టాపిక్కే మాట్లాడకూడదు అనేది ఉంటుంది. అది పాతకాలంలో అనుకుంటున్నాం, కాదండి, ఇట్స్ స్టిల్ రన్నింగ్. అయితే ఆవిడ ఏం చేశారంటే ప్రతి క్లాస్కి వెళ్ళి మాకు కొంచెం టాపిక్స్ ఇచ్చారు. వీ నీడ్ టు కవర్ 700 to 1000 స్టూడెంట్స్ అనమాట. నేను దగ్గర ఒక 600 to 700 స్టూడెంట్స్ని కవర్ చేసేసానండి. ఆల్మోస్ట్ గండిపేట్, కోకాపేట్, నార్సింగి, ఎవ్రీథింగ్, ఆల్ స్కూల్స్ ఐ హ్యావ్ కవర్డ్. వెళ్ళి అసలు మెన్స్ట్రురల్ టైంలో ఆ అమ్మాయి క్లాస్లో పీరియడ్స్ వచ్చినాయి అనుకోండి సపోజ్, తను చెప్పుకోలేదు, ఎక్కడికో వెళ్ళి ఏడ్ చేసి తను ఎమోషనల్గా ఇంట్లో కూడా లైక్ షీ కాంట్ సే నానా నేను పీరియడ్స్లో ఉన్నాను. ఆ ఇది లేదు వాళ్ళకి. దే ఆర్ నాట్ హ్యావింగ్ దాట్ మెచ్యూరిటీ లెవెల్స్ అనమాట. ఎవరు చెప్పట్లేదు. మనమంటే ఇంట్లో అమ్మ పీరియడ్సా, సరే కొంచెం రెస్ట్ తీసుకో, అట్లా మనం ఎడ్యుకేటెడ్గా చెప్తాము. వాళ్ళకి అమ్మో ఎందుకు చిచి అట్లా చెప్పకూడదు, అబ్బాయి అంటాడు పీరియడ్సా, ఓ అట్లా సంథింగ్ దే టాక్ వెరీ బ్యాడ్. ఇవన్నీ ఉండకూడదని అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది పెట్టించిందండి తను. ఏం చెప్పారు మీరు? ఆ టాపిక్ని ఎలా డీల్ చేశారు? అనేది ఏంటంటే మెన్స్ట్రురల్ వచ్చినప్పుడు స్కూల్కి రావచ్చు, అదేం తప్పు కాదు. వచ్చిన వెంటనే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే అమ్మాయిలకే కాదు అబ్బాయిలు ఉన్నా కూడా ఫీల్ ఫ్రీ టు టాక్. నాకు బాగాలేదు, ప్యాడ్స్ లేవు, ఇప్పుడు బయటికి వెళ్ళాలి, మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళ చెల్లికో ఎవరో ఒకరికి తను హెల్ప్ చేయాలి కదా. బాయ్స్ దే షుడ్ లెర్న్ పీరియడ్స్లో ఉండటం తప్పు కాదు అనేది మేము నేర్పించాం అన్నమాట. వాళ్ళతో పంచుకోండి, వాళ్ళకి ఏ పెయిన్ ఉన్నా సరే తెలుసుకుని ఆ టైంలో వాళ్ళకి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటుంది, పాపం కడుపులో నొప్పి వస్తుంది, ఏంటి అనేది చెప్తున్నప్పుడు తప్పుగా అనుకోవద్దు అనేది మా ఇదన్నమాట ఇంటెన్షన్. అండ్ ప్యాడ్స్ని ఎలా పారేయాలి బయట, ఎలా డీల్ చేయాలి వాటిల్ని అనేది కూడా మేము టీచ్ చేసామండి. మీరు ఇంకా గండిపేట్ స్కూల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ని చూశారు? మీ ద్వారా ఏం జరుగుతుంది అక్కడ వర్క్? నేను ప్రాబ్లమ్స్ అంటే అండి, ఒకటి పిల్లలని బాగా షైనప్ చెయ్యాలి, ప్రైవేట్ స్కూల్స్ లాగా అవ్వాలి అంటే గనక ఈ స్టాఫ్ గవర్నమెంట్ ఇచ్చేదైతే డెఫినెట్గా సరిపోదండి. 270 స్టూడెంట్స్ ఉంటే ఓన్లీ 4 టీచర్స్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్.
అంటే క్లాస్కి 40 మంది, ఒక్క టీచర్ కూడా లేదుగా. నలుగురు 270 మంది స్టూడెంట్స్ని ఎలా మేనేజ్ చేస్తారు? నేనంటే రోజు వెళ్తున్నాను, 4 గంటలు చెప్తున్నాను, బట్ యాజ్ ఎ మెయిన్ టీచర్ కింద అయితే పనికిరాను కదా. సో వేరే ఎన్జిఓస్ లైక్ టీసీఎస్ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు, ఇంకా వేరే ఎన్జిఓస్ పేమెంట్స్ ఇచ్చి టీచర్స్ని రిక్రూట్ చేస్తుంది. అట్లా చెయ్యబట్టి కొన్ని స్కూల్స్ రన్ అవుతున్నాయండి. రాజ్ భవన్ స్కూల్స్ ఇవన్నీ చాలా బాగుంటాయండి, మరి ఎందుకని వేరే స్కూల్స్ని నెగ్లెక్ట్ చేస్తుంది గవర్నమెంట్? వై ఇస్ ఇట్ హ్యాపెనింగ్? రూరల్ ఏరియాస్ కానీ ఇప్పుడు లక్ష్మీ మంచు గారు అంటే డెసిషన్ తీసుకున్నారు. ఎందుకు చేయాలండి? వై గవర్నమెంట్ ఈజ్ నాట్ డూయింగ్? వై కాంట్ దే రిక్రూట్ teachers who are highly qualified, and why can't they focus on giving equal facilities like private schools? ఎందుకు ఇవ్వలేరండి? అంతే. ఇప్పుడు నేను స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేసా స్కూల్కి, అదే డ్రెస్సులో చూడలేక. అయితే ఒక మాస్టర్ గారు అన్నారు, అమ్మ వీళ్ళకి స్పోర్ట్స్ డ్రెస్ అనేది ఒకటి చేద్దాము అని. ఓకే సార్ చేద్దాము అన్నా. దానికి ఏం చేయాలండి? మనం ఫండ్స్ రేస్ చేయాలి. అయితే ఫస్ట్ది నా సొంతంగా నేనే చేశానండి. అది స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది. చాలా కలర్ఫుల్గా ఉన్నారు పిల్లలు. రోజు ఆ డ్రెస్సుల్లో చూసి 2 యూనిఫామ్స్ 2 సెట్స్ ఇస్తుందండి గవర్నమెంట్. అయ్యే వేసుకుని, షూ కూడా లేదండి, వాళ్ళు షూ వేసుకుని వస్తారో లేదో కూడా అసలు పిచ్చి పిచ్చిగా చెప్పులు. వాళ్ళకి ఒక ఫీలింగ్ ఉంటుంది కదండి, ప్రైవేట్ స్కూల్స్ పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది? అరే వీళ్ళు ఎంత మంచుకున్నారు, నేను కూడా అలా రెడీ అవ్వాలి అని చెప్పేసి నేనేం చేశాను, స్పోర్ట్స్ యూనిఫామ్ అనేది ఒకటి క్రియేట్ చేశాను. కలర్ఫుల్గా ఆరెంజ్, రెడ్, బ్లూ విత్ బ్లూ ప్యాంట్ అనమాట. చాలా కలర్ఫుల్గా ఉంటారు పిల్లలు ఎవ్రీ సాటర్డే. సో లాస్ట్ ఇయర్ అలా చేశాను. ఈ ఇయర్ మళ్ళీ అదే చేద్దాము, ఇంకొంచెం ఫోకస్డ్గా చేద్దాము అని చెప్పి మళ్ళీ ఈ ఇయర్ కూడా నేను అలా చేస్తుంటే మా కమ్యూనిటీ వాళ్ళే ముందుకొచ్చి కలిసి చేద్దామమ్మా, నువ్వు ఎలాగూ డెవలప్ చేస్తున్నావు స్కూల్ని, వీల్ యాడప్ షూస్ కూడా అని చెప్పేసి రీసెంట్గానే స్పోర్ట్స్ యూనిఫామ్ విత్ షూ డొనేట్ చేశాను అనమాట. స్కూల్ మొత్తం డొనేట్ చేసాం. ఇప్పుడు మళ్ళీ నేను స్కూల్ని ఇంకా డెవలప్ చేయాలి అని చెప్పేసి పిల్లలు కింద కూర్చుని అన్నం తింటూ ఉంటారండి. ఒక పెద్ద ఆయన అంటే మనసున్న మనిషి ఎవరో వచ్చి, అమ్మ వాళ్ళందరికీ చైర్స్ లాగా కట్టిద్దాం, గట్టులాగా కట్టిద్దాం, పిల్లలు కింద కూర్చోకుండా చక్క పైన కూర్చుని అన్నం తింటారు, ఎప్పుడు కావాలంటే అప్పుడు బయట ఆడుకున్నప్పుడు కానీ పిల్లలకి మంచి అనేది వచ్చిందండి. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాను నేను. స్కూల్ ఎలా డెవలప్ చేయాలని. యు ఆర్ డూయింగ్ ఏ గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఈ టీచ్ ఫర్ చేంజ్ ఆర్గనైజేషన్ కింద ఎంతమంది వాలంటీర్స్ ఉన్నారు? అందరూ మీలాగే వర్క్ చేస్తారా, లేదంటే డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయా వాళ్ళకి? అంటే వేరే ఆబ్వియస్లీ అండి, నేనంటే ఏ జాబు చేయకూడదు, వచ్చినాయి ఆఫర్స్, చాలా పెద్ద ఆఫర్. ఇట్లా చేశాక ఇంకా పెద్ద ఆఫర్స్ వచ్చినాయి ఎన్జిఓస్లో, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా చేయండి ఇట్లా అని, అదని ఇదని. కానీ నాకెందుకో జాబ్స్ చేస్తే ఐ కాంట్ గివ్ మై ఫుల్ టైమ్ టు దిస్ అనేది నా కాన్సెప్ట్. అట్లీస్ట్ నా వల్ల ఒక 2 స్కూల్స్ డెవలప్ అయినా కూడా బాగుంటుంది, సొసైటీ బాగుపడుతుంది, వాళ్ళకి నేర్పిద్దాము. వాళ్ళ పేరెంట్స్కి కూడా ఎవ్రీ పేరెంట్ టీచర్ మీటింగ్ నేను పేరెంట్స్ని కూడా పిలిచి, అమ్మ ఇంటికి వచ్చినప్పుడు బిడ్డని కొంచెం కనిపెట్టి ఉంచుకో, బయటికి పంపించొద్దు, వాళ్ళతో పని చేయించొద్దు. ఇప్పుడు అక్కడ పిల్లలు సడన్ డ్రాప్ అవుట్స్ అండి, 18 years కల్లా పెళ్లి చేసేస్తారు. ఎందుకు ఇంకా పెళ్ళి ఎందుకు చేస్తున్నారండి? ఇప్పుడు పెళ్లి చేసి ఏం ఉద్ధరిస్తుంది ఆ పిల్ల? ఎందుకంటే ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు, ఎలాగూ చేసేస్తారు, వెళ్ళిపోతారు. పాపం ఏదో ఇంకో సంవత్సరంలోనే 3-4 పిల్లల్ని కనేసేసి టీచర్ అని చెప్పి నాకెంత అంటే ఒక ఇది కింద నువ్వు 18 ఏళ్లకే అంత సంసారాన్ని మోస్తున్నావు, అది ఇంకా స్టిల్ ఇట్స్ రన్నింగ్. దట్ షుడ్ స్టాప్ అండి. మ్యారేజెస్ షుడ్ స్టాప్ టిల్ ద ఏజ్ ఆఫ్ 21 to 22. పెద్ద మనిషి అయింది ఇక పెళ్లి చేస్తారు, అది పాతకాలం. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? అలా చేయకూడదు అనేది నా కాన్సెప్ట్. కరెక్టే. చైల్డ్ లేబర్ అనేది కూడా గవర్నమెంట్ స్టాప్ చేయించాలి. ఎక్కడైతే చూస్తే పిల్లోడిని తీసుకెళ్ళి స్కూల్లో జాయిన్ చేయించండి. ఇప్పుడు విల్లాస్లో ఉన్న పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మదర్ వాళ్ళ దగ్గర పనిచేస్తుంది, వాళ్ళ బాబుతో కుక్క గడిగించడం,
కారు అడిగించడం, నీకు 500 ఇస్తాను నాన్న, దిస్ ఆల్ షుడ్ స్టాప్ అండి. 500 వాసన చూశాక వాడు రేపు స్కూల్కి వచ్చి చదువుకోరా అంటే ఇంకేం చదువుకుంటాడు? ఎస్. సండే వెళ్ళి హోటల్లో పనిచేసేసి రాత్రికల్లా 500 కూలీ తెచ్చుకునే పేపర్ వేసుకుని కష్టపడి చదువుకునే వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని నేను అంటలేదు. గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దెర్ ఆర్ వెరీ డెడికేటెడ్ స్టూడెంట్స్. దే వాంట్ టు గో హై. ఎస్ఐ పోస్టులకు అప్లై చేసి పాపం వాళ్ళకి ఇంగ్లీష్లో పోతుందండి ప్రతి ఎగ్జామ్. నేను చాలామందిని అడిగాను, ఎక్కడ పోతుందానా, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి రాస్తున్నావు నువ్వు ఎగ్జామ్ అంటే, మేడం మాకు ఇంగ్లీష్లో పోతుంది మేడం, కమ్యూనికేషన్ స్కిల్స్లో పోతుంది. సో వేర్ వీ నీడ్ టు డెవలప్ అండి, వేర్ ద గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ స్టెప్స్. దే నీడ్ టు టేక్ స్టెప్స్ విత్ qualified teachers and giving them right training sessions time to time అండి. అండ్ ఫెసిలిటీస్ లైక్ లైబ్రరీస్, ల్యాబొరేటరీస్, కొన్ని సిస్టమ్స్, కంప్యూటర్ సిస్టమ్స్. మరి ప్రైవేట్ స్కూల్స్లో అన్నీ ఉంటాయండి. గవర్నమెంట్ అన్నిటికీ అంత డబ్బు ఖర్చు పెడుతుంది. ఏమండి నేను ఒక్కటి చెప్తాను, ఇంకే దానంకైనా విద్యాదానం చాలా గొప్పది. నువ్వు చదువుకుని రేపు పెద్ద ఉద్యోగం చేస్తే ఏ సీఎం అయినా, ఆయన ఇన్నేళ్ళైనా ఆయనకి మనసులో ఉండిపోతుంది, ఓ ఇంతమంది స్టూడెంట్స్ నా వల్ల షైన్ అప్ అయ్యి ఇంతమంది ఉద్యోగాల్లో ఐఏఎస్ పోస్ట్ అవను, ఎస్ఐ ఎక్కడో వస్తాయండి. అయ్యి ప్రతి స్టూడెంట్ని తీర్చిదిద్దగలిగితే ఆ కిక్కే వేరుంటుంది. అదే కదా మనం ఇవ్వగలిగింది. విద్యాదానం కంటే గొప్పదానం ఇంకోటి లేదండి. అన్నం పెడితే ఒక్కరోజుతో మర్చిపోతాడు. నువ్వు విద్యాదానం ఇచ్చి చూడండి, లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తుంచుకుంటాడు. దట్ ఈస్ మై మెయిన్ క్రైటీరియా వర్కింగ్ టువర్డ్స్ ఇట్.